సికింద్రాబాద్ పరిధిలోని ఏటీఎంలో కలర్ ప్రింట్ ఇండియన్ కరెన్సీ నోట్లు డిపాజిట్ చేయడం కలకలం రేపింది. ఫేక్ నోట్లు డిపాజిట్ చేస్తూ దొరికిన ఇంటర్ స్టేట్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. గత నెల 30న వెస్ట్ బెంగాల్ హగ్లీకి చెందిన షేక్ మోసిన్ అనే వ్యక్తి ఏటీఎంలో కరెన్సీ డిపాజిట్ కావడం లేదంటూ బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ₹200 17 నోట్లు ఏటీఎంలో డిపాజిట్ చేయగా అవి సీడీఎంలో జమ కాకుండా రిజెక్టెడ్ బిన్లో పడ్డాయి. తన అకౌంట్లో డబ్బులు డిపాజిట్ కాలేదని బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు నిందితుడు. బ్యాంక్ అధికారులు ఏటీఎంకు వెళ్లి పరిశీలించగా అవి కలర్ జిరాక్స్ కరెన్సీ అని తెలిసి కంగుతిన్నారు. ఎస్బీఐ ఏటీఎం ఎస్డీ రోడ్ చీఫ్ మేనేజర్ రంజిత్ గుప్తా ఫిర్యాదుతో కేసు ఫైల్ చేశారు సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు. నిందితుడు బెంగాల్ నుంచి వచ్చి రెజిమెంటల్ బజార్లోని ఓ లాడ్జ్లో దిగాడు. కలర్ జిరాక్స్ మిషన్తో కలర్ ప్రింట్ ₹200 నోట్లు జిరాక్స్లు తీస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. జిరాక్స్ మిషన్తో పాటు కలర్ ప్రింట్ తీసే తెల్లని పేపర్స్ 15 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.